తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో కూడా బాగా రాణించడానికి అన్ని రకాలుగా వెసులుబాటు కలగజేశారు. ఒక ప్రత్యేకమైన జీవోని రిలీజ్ చేసి దానికి యావత్ తెలుగు సినీ పరిశ్రమ చాలా సంతోషాన్ని వ్యక్తం చేసింది. వారందరి తరఫున ఈ రోజున వారికి వచ్చి ప్రత్యేకించి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము మా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే ఈ కరోనా ఈ లాక్డౌన్ పీరియడ్లో షూటింగ్లు స్తంభించిపోయి అటు ఇరు రాష్ట్రాల్లోనూ ఎక్కడ షూటింగ్లు చేసే పరిస్థితి కాదు. ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసిన మీదట వారు ఒప్పుకున్నారు. జూన్ 15 తర్వాత నుంచి చేసుకునే అవకాశం వెసులుబాటు వారు ఇచ్చారు. సో అదే రకమైనటువంటి రిక్వెస్ట్ ఇక్కడ చేసుకోవడానికి కూడా టీవీలు కానివ్వండి, అలాగే సినిమాలు కానివ్వండి చేసుకోవడానికి అన్ని రకాలుగా సానుకూల పరిస్థితులు వారు ఇవ్వడానికి అంగీకరించారు. దాని విధి విధానాలన్నీ నాన్నగారితోటి మిగతా అధికారులతోటి మాట్లాడి ఏర్పాటు చేస్తామన్నారు. ఇదైన తర్వాత ఈ లాక్డౌన్ టైంలో థియేటర్స్ శాశ్వతంగా ఇంకా మూతపడి ఉండి పునఃప్రారంభం కానివ్వండి ఈ పరిస్థితుల్లో మినిమం పవర్ టారిఫ్ ఏదైతే ఉందో ఛార్జీలు ఫిక్స్డ్ ఛార్జెస్ దాన్ని వేవ్ చేయాలని అడిగారు. ఎందుకంటే అది అధిక భారం, అది సినిమాలు రన్ కానటువంటి సమయంలో మినిమం కట్టడం అనేది కొంచెం ఇబ్బందికరం. దాన్ని చాలా సానుకూలంగా స్పందించి వెంటనే ఎక్స్ట్రా ఇవ్వాల్సి దాన్ని వాళ్ళు వేవ్ చేయడానికి నిర్ణయించుకున్నారు. దానికి ప్రత్యేకించి థియేటర్స్కి తరపున ఆయన తీసుకున్న నిర్ణయానికి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. టికెటింగ్లో ట్రాన్స్పరెన్సీ రావాలి, పారదర్శకత ఉండాలి అని మేమందరం కోరుకున్న మీదట దానికి ఖచ్చితంగా సానుకూలంగా స్పందించారు. అతి త్వరలో దాని మీద అధికారులతో కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. అండ్ అందులో ఫ్లెక్సీ రేట్ అంటే వేరియబుల్ అడ్మిషన్ రేట్ అటు చెన్నై, ముంబై, బెంగళూరు ఇలాంటి నగరాల్లో ఆయా సినిమాలను బట్టి టికెట్స్ ధర పెరుగుతూ ఉంటుంది. దీని మూలంగా ప్రొడ్యూసర్స్కి హైయెస్ట్ బడ్జెట్ చేసే ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి లాభం ఉంటుంది. ఆ రకంగా దాన్ని ఫ్లెక్సీ రేట్ల మీద వారు ప్రత్యేకించి దృష్టి పెట్టి దాని మీద తగు సమయంలో తగు నిర్ణయం తీసుకుంటారని వారు హామీ ఇచ్చారు. అలాంటిది జరిగితే కనుక ఫిల్మ్ ఇండస్ట్రీ అది ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ప్రత్యేకించి దాన్ని అధికారులతోటి రానున్న రోజుల్లో మరొకసారి భేటీ అయ్యి మా సినీ పెద్దలు వచ్చి దాని మీద నిర్ణయం తీసుకుంటారు. అది జరిగిన రోజున మాత్రం ఇక పారదర్శకత అనేది ఉంటుంది. అక్కడ బ్లాక్ మార్కెట్ కానీ అలాగే ఏ రకమైనటువంటి మాల్ ప్రాక్టీస్కి అవకాశం లేదు. ఆ రకంగా చాలా చాలా సానుకూలంగా స్పందించారు. ఇట్లా మేము అడిగినటువంటి ప్రతి దానికి సానుకూలంగా స్పందించారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాలుగాను అభివృద్ధి చెందడానికి మా వంతు సహాయం చేయడానికి మేము ఎప్పుడు ముందుంటామన్న మాట ఎంతో ఆనందాన్ని అందరిలోనూ అది ఆనందం కలిగింది. ముఖ్యంగా వైజాగ్ ప్రాంతం మీద దృష్టి పెట్టి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా అక్కడ కొన్ని 200 ఎకరాల దాకా 300 పై చిలుకు ఎకరాలని దానికి కేటాయించారు. భూమి అట్లాగే ఉంది, దాన్ని మళ్ళీ దాన్ని పునఃపరిశీలిస్తా అని చెప్పేసి ఆయన మాట ఇచ్చారు. అలా చేయగలిగితే కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఇక్కడ సినిమాలు నిర్మాణాలు చేయాలి లేదా ఇక్కడ స్టూడియోలు నిర్మించాలి, అవుట్డోర్ యూనిట్లు పెట్టాలనుకున్న వాళ్ళకి అన్ని రకాలుగా ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఉత్సాహపరిచే విధంగా వారు స్పందించిన తీరు చాలా అభినందనీయమైంది. అలా అయితే కనుక వైజాగ్ పరిసర ప్రాంతాల్లో సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో కూడా బాగా అభివృద్ధి చెందుతున్న ఆశాభావం ప్రతి ఒక్కరిలో ఉంది. ఈ రకంగా అడిగినట్లుగా అన్నీ ఆయన సానుకూలంగా స్పందించినందుకు మనస్ఫూర్తిగా మా తెలుగు సినిమా పరిశ్రమ తరపున మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా, ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది, నేషనల్ వైడ్ గా ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్, అదే ఎజెండా. సినిమాలు సెకండరీ, సంవత్సరంలో 200 సినిమాలు వస్తాయి, అది ఇంపార్టెంట్ కాదు. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చేయాలి, హైదరాబాద్ని ఇంటర్నేషనల్ హబ్గా ఎలా చేయాలి, ఇవి చాలా పెద్దవి. చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అవన్నీ టైం చెప్తాయి. నెక్స్ట్ స్టెప్ కమిటీ వాళ్ళు మినిస్టర్స్ కూడా కమిటీలో మెంబర్స్గా ఇస్తామన్నారు.
సో అది తీసుకొని ఈ ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమందిని తీసుకొని ఎఫ్డిసి మధ్యలో ఉంటూ ఒక కమిటీ ఆర్గనైజ్ చేసుకొని ఇవన్నీ అంటే పెద్దవి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు, దానికి రీచ్ అవ్వాలి. సంక్రాంతి సినిమాలు టిక్కెట్లు ఆపండి, అది ఇంపార్టెంట్ కాదు, అది ఇంపార్టెంట్ కాదు, పెద్దదానికి मैं एक काम करता हूं, मैं ये जो इधर गवर्नमेंट ऑफिशियल से जो काम होना हो गए, मैं एफडीसी की बुला के आप लोगों का Q&A होना बोलता तो मैं एफडीसी में लगा के बुलाता हूं. सीएम रेवंत रेड्डी गाరు తో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎఫ్డిసి ఆధ్వర్యంలో మీటింగ్ కంప్లీట్ చేశాం. అటు ఇండస్ట్రీ తరపున ఇటు గవర్నమెంట్ తరపున ఎఫ్డిసి నుంచి ఈ మీటింగ్ కంప్లీట్ చేసి అటు గవర్నమెంట్కు ఇండస్ట్రీకి జరిగిన ఈ డిస్కషన్లో ఏదైతుందో చైర్మన్ ఎఫ్డిసి చైర్మన్ నా ద్వారే సీఎం గారు మీకు కమ్యూనికేట్ చేయమన్నారు. ఎందుకంటే ఇండస్ట్రీలో కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి బోత్ సైడ్ కమ్యూనికేట్ చేయమన్నారు. సో అందరి తరపున నేను ఈరోజు జరిగింది మీకు కమ్యూనికేట్ చేస్తున్నాను. ముందుగా సీఎం గారి విజన్, ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది మనందరికీ తెలుసు, ఇండియా లెవెల్లో మన సినిమాలన్నీ అద్భుతంగా పే చేస్తూ ఇవాళ ఇండియా లెవెల్లో మన తెలుగు సినిమాకి ఒక రెస్పెక్ట్, ఒక గౌరవం ప్రేక్షకుల నుంచి అన్ని రకాలుగా మనకు అందుతుంది. సో సీఎం గారి విజన్ ఇండస్ట్రీ మా అందరితో చెప్పింది, ఈరోజు తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం. సో దానికి తెలుగు సినిమాకి ఇంత గవర్నమెంట్ తరపున మాకు రెస్పెక్ట్ రావడము, తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రో చేయటానికి డెవలప్ చేయటానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పనిచేయబోతున్నాయి. రెండవది హైదరాబాద్. ఈరోజు మనకు తెలుసు హైదరాబాద్లో మన తెలుగు సినిమాలే కాకుండా అటు బాలీవుడ్ నుంచి కానీ ఇటు తమిళ సినిమాలు, అటు కన్నడ సినిమాలు, అదర్ లాంగ్వేజ్ కేరళ అన్ని షూటింగ్ జరుగుతున్నాయి. సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్లో హైదరాబాద్లో ఇండియన్ సినిమాలే కాదు ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవడానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో షూటింగ్లు చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికని రెండో పాయింట్ చెప్పారు. దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్కి ఎఫ్డిసి ద్వారా ఏమేం చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం. సో ఆ విషయంలో కూడా ఇండస్ట్రీ గవర్నమెంట్ రెండు హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ హబ్గా సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ సీఎం గారి విజన్. ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది మనందరికీ తెలుసు, ఇండియా లెవెల్లో మన సినిమాలన్నీ అద్భుతంగా పే చేస్తూ ఇవాళ ఇండియా లెవెల్లో మన తెలుగు సినిమాకి ఒక రెస్పెక్ట్, ఒక గౌరవం ప్రేక్షకుల నుంచి అన్ని రకాలుగా మనకు అందుతుంది. సో సీఎం గారి విజన్ ఇండస్ట్రీ మా అందరితో చెప్పింది, ఈరోజు తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం.